అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 87వ భాగం రచయిత జె. సుజాత గారు. అర్థమవుతోంది. అప్పుడు మా అత్తని లేపుకొచ్చినప్పుడు మా నాన్నమ్మ, నాన్న వాళ్ళు ఎంతగా బాధపడ్డారో, అందరితో ఎన్ని మాటలు పడ్డారో, ఇప్పుడు మనం లేచిపోతే మీ డ్యాడీకి కూడా తెలుస్తుంది కదా! అని అంటున్న రంజిత్ అని గట్టిగా అరిచి శ్వేత అతని దగ్గరికి వెళ్లి, "నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావురా? ఎందుకు మన మధ్యలోకి మా మమ్మీ డ్యాడీని లాగుతున్నావని" అడుగుతూ అతని కాలర్ పట్టుకొని ఏడుస్తుంది. నేనేమి వాళ్ళని లాగడం లేదు శ్వేత. నిజం చెప్తున్నా. ఒకవేళ మన పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు మీ మమ్మీ, డ్యాడీని కాదని నాతో వచ్చేస్తావా? నాకు దానికి సమాధానం కావాలని అడుగుతాడు రంజిత్. శ్వేత కళ్ళల్లోకి ఏ భావం లేకుండా చూస్తూ ఏడ్చేది అలా. ఏడుపుని ఆపుకొని రంజిత్ కళ్ళల్లోకి చూస్తూ, ఒకవేళ నువ్వు అన్నట్టు కన్నవాళ్ళా? ప్రేమించినవాడా? అని అన్న ప్రశ్న నా జీవితంలో తలెత్తితే అని అంటున్న శ్వేత కొద్దిసేపు సైలెంట్ అయ్యి, నా కన్నవాళ్ళే నాకు కావాలని సమాధానమిస్తుంది. ఆ మాట విన్న రంజిత్ ఫేస్‌లో ఒక విరక్తి నవ్వు వస్తుంది. మరి ఇంకే నన్ను వదిలి నువ్వు ఉండగలిగినప్పుడు ఈ నాటకాలెందుకు? మీ డ్యాడీ చూపించిన ఆ సంబంధమే చేసుకో అని కోపంగా అంటూ శ్వేత వైపు చూడకుండా క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వెళ్తున్న అతన్ని కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోతుంది శ్వేత. పిల్లల్ని తీసుకొని ఐసూని వెతుకుతూ కిందకి వస్తాడు అభి. హాల్‌లో లేకపోవడంతో కిచెన్‌లోకి వెళ్తాడు. డ్యాడీ ఐసూమా ఎక్కడ? అని అడుగుతాడు అద్వైత్. రూమ్ నుంచి ఇక్కడికొచ్చేలోపు ఇప్పటికి 20 టైమ్స్ అడిగావురా సుందరవదన సుపుత్ర అని రైమింగ్‌లో అంటూ, అదిగో మీ ఐసూమా అని కిచెన్‌లో ఏదో చేస్తూ ఉన్న ఐసూని చూపిస్తాడు అభి. ఒక 5 మినిట్స్ తను కనిపించకపోతే నా బుర్ర ఫ్రై చేసుకొని తింటున్నారు కదా అని అనుకుంటూ ఐసు ఏం చేస్తుందని తొంగి చూస్తాడు. ఐసూమా ఏం కుక్ చేస్తున్నావు? అని అడుగుతాడు అద్వైత్. అద్వి అని అంటూ పక్కకి తిరిగి అభితో సహా అక్కడ ఉన్న పిల్లల్ని చూసి, మీకిష్టమని పాస్తా చేస్తున్నా అని ఎక్సైటింగ్‌గా అంటుంది. అద్విని చూస్తూ వావ్! స్మెల్ టెంప్టింగ్ ఐసూమా అని ఆ స్మెల్‌ని ఆస్వాదిస్తూ అంటాడు అద్వి. మీ ఐసూమా అంటే ఏమనుకున్నావు? నలభీమ పాకంలో సిద్ధహస్తురాలయిపోయింది. నీకోసం అన్నీ కష్టపడి నేర్చుకున్నా తెలుసా? అని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతున్న అభిని చూసి, ఎందుకు నవ్వుతున్నారు అభి గారు? అని అడుగుతుంది. మొహం నల్లగా పెట్టుకొని. ఏదో పాకంలో ఎక్స్‌పర్ట్ అని మీకు నువ్వు చెప్పుకోవడం కాదు. తిన్నాక మేం చెప్పాలి బ్రతికి ఉంటే అని నవ్వుతూ అనగానే చేతిలో ఉన్న ఫోర్కుతో అభి చేతిపై గుచ్చుతోంది ఒకేసారి. ఉష్ అని అంటూ చెయ్యి రుద్దుకుంటున్న అభి, ఓయ్ రాక్షసి! ఎంత గట్టిగా గుచ్చావో చూడు బ్లడ్డొస్తోంది అని అభి అనగానే, అయ్యో అభి గారు అని స్వెల్లింగ్ అయిన చేతిని చూసి, సారీ అభి గారు ఇంతలా గుచ్చుకుంటుందని అనుకోలేదు అని పైప్ కింద చేతిని పెట్టి, నొప్పిగా ఉందా? అని తడిచేరిన కళ్ళతో అడుగుతుంది. ఐసు కళ్ళలో నీళ్ళని, తన కోసం ఆమె పడుతున్న బాధని ఐసు వైపే చూపుతున్న అభి చిరునవ్వుతో ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నాకేం నొప్పిగా లేదు. నువ్వెక్కువగా ఫీలవ్వకు. నేను పిల్లలతో బయట ఉంటా. వండడం అయిపోతే బయటకొచ్చేయ్ అని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి పాస్తాని ఒక బౌల్‌లో తీసుకొని గార్డెన్‌లో ఉన్న అభి దగ్గరికి వస్తుంది. పిల్లలకి స్పూన్‌తో పాస్తా తినిపిస్తూ, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అభి గారు అని ఒక స్పూన్ తీసి అభి నోట్లో పెడుతుంది ఐసు. అది తిన్న అభి, పర్లేదు ఎక్స్‌పర్ట్ కాదు కానీ బాగానే కుక్ చేశావని అంటాడు. బావుంది కదా! అది చాలు అని, ఏది చెయ్యి బాగా గుచ్చుకుందా అని చెయ్యి చూస్తూ టీటీ చేయించుకోవడం బెటర్. ఏమో అభి గారు ఎందుకు అవసరం లేదు. అదే తగ్గిపోతుందిలే అని ఇంకో స్పూన్ తిన్న అభి కారు దిగి లోపలికి వెళ్తున్న శ్వేతను చూసి బుజ్జి అని పిలుస్తాడు. అప్పటికే రంజిత్ ప్రవర్తనకి బాగా ఏడుపొస్తుంటే తన గుండెల్లో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన శ్వేతకి వాళ్ళ అన్నయ్యని చూడగానే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం తన్నుకొస్తుంటే అన్నయ్య అని అంటూ బోరున ఏడుస్తూ పరుగున వచ్చి అభిని హత్తుకుంటుంది. ఏడుస్తున్న చెల్లెల్ని చూసి ఆమె వీపు నిమురుతూ కంగారు పడుతూ, ఏమైంది బుజ్జీ? ఎందుకు ఏడుస్తున్నావని బేస్ వాయిస్‌తో అడుగుతాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి వెక్కుళ్ళు వస్తుంటే ఐసు వాటర్ అని అంటాడు అభి. వెంటనే ఐసు పిల్లల కోసం తెచ్చిన వాటర్ బాటిల్ క్యాప్ తీసి అభికి ఇవ్వగానే ఏడుస్తున్న చెల్లెల్ని సముదాయిస్తూ దూరం జరిపి వాటర్‌ని పట్టిస్తాడు. ఆమె కొంచెం స్థిమితపడ్డాక అక్కడే ఉన్న సోఫాలో చెల్లిని కూర్చోబెట్టి, ఆ పక్కనే అభి కూర్చొని, ఇప్పుడు చెప్పు బుజ్జీ ఎందుకేడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అని కోపంగా అంటాడు అభి. రంజిత్ ప్రవర్తన ఏదో అనుమానంగా ఉందన్నయ్య. నన్ను, ఆనంద్‌ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడని, వాళ్ళ మధ్య జరిగిన గొడవ గురించి పూర్తిగా చెబుతుంది. అదంతా అక్కడే ఉండి విన్న ఐసు, ఈ అన్నయ్యకి ఏమైంది? ఎందుకలా మాట్లాడాడు? అత్తామావయ్యల గురించి ఎందుకు మాట్లాడడం అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్లీజ్ అన్నయ్య, రంజిత్ ఎందుకలా మాట్లాడుతున్నాడో నాకర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉందని ఏడుస్తూ, నాకు రంజిత్ కావాలన్నయ్య. మమ్మీ, డ్యాడీని నువ్వే మా పెళ్ళికి ఒప్పించాలని శ్వేత ఏడుస్తూ అంటుంది. అదంతా విన్న అభికి
ఎక్కడో ఏదో అనుమానంగా అనిపించడంతో, "ముందు నువ్వు ఆ ఏడుపు ఆపు. నేను రంజిత్‌తో మాట్లాడతాను" అని అనగానే మమ్మీ, డ్యాడీని త్వరగా ఒప్పించి, "మా పెళ్లి చెయ్యి అన్నయ్య. నాకు రంజిత్ మాటలు వింటుంటే నాకెక్కడ దూరమవుతాడో అని భయంగా ఉందని" అంటూ తన చెల్లి కళ్ళు తుడిచి, "ఇంక నాకు చెప్పావు కదా! నేను చూసుకుంటాలే. నువ్వు దీని గురించి ఆలోచించకుండా వెళ్లి నీ రూమ్‌లో కొంచెం సేపు రెస్ట్ తీసుకోపో" అని ఐసు వైపు చూస్తాడు. వెంటనే ఐసు శ్వేతని లోపలికి తీసుకొని వెళ్తుంది. వెళ్తున్న శ్వేతని చూస్తున్న అభి పిల్లలు ఆడుకుంటూ ఉండడంతో తన జేబులో ఉన్న ఫోన్ తీసి రంజిత్‌కి కాల్ చేస్తాడు. ఎంత చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అసలేం జరుగుంటుందని ఆలోచిస్తూ ఉంటాడు అభి. శ్వేతను లోపలికి తీసుకొని వెళ్ళిన ఐసు తనని ఫ్రెష్ అయ్యి రమ్మని వాష్‌రూమ్‌కి పంపి తన కోసం ఒక ప్లేట్‌లో భోజనం, ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఫుడ్ ప్లేట్‌తో వచ్చిన ఐసుని చూసిన శ్వేత, "ఐసు ప్లీజ్ నాకసలు ఆకలి లేదు. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాని" అంటుంది. అప్పటికే పొద్దుటి నుంచి ఏడ్చి, ఏడ్చి శ్వేత ఫేస్ మొత్తం ఎర్రగా కందిపోతుంది. కళ్ళు కూడా ఎర్రగా ఉండి, లంచ్ కూడా చేయలేదు అనడానికి నీరసంగా ఉన్న కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అలా ఒక క్షణం శ్వేతను తేరిపార చూసిన ఐసుకి చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా శ్వేత చాలా తెలివైన, స్ట్రాంగ్ మైండ్ అమ్మాయి. తన తప్పు లేనంత వరకు ఎంత కామ్‌గా ఉంటుందో, స్టాండ్ తీసుకోవాల్సిన చోట కూడా అంతే స్ట్రాంగ్ యాటిట్యూడ్‌తో ఉంటుంది. తన తెలివి, యాటిట్యూడ్‌తో కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుంది. ఎవరిని ముందు వెనక తెలుసుకోకుండా అంత ఈజీగా మాట తూలదు. వాళ్ళ తప్పు ఉంటే మాత్రం అస్సలు ఊరుకోదు. ఇంత స్ట్రాంగ్‌గా ఉండే శ్వేతకి ఉన్న వీక్‌నెస్ తన ఫ్యామిలీ లవ్. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడే ఇప్పుడు ఇలా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ తను కావాలా? ఫ్యామిలీ కావాలా? అని అంటూ అడిగితే ఏ అమ్మాయి అయినా కూడా తను ఎంత స్ట్రాంగ్ అయినా కూడా ఇలా బాధపడక తప్పదేమో! ఒకసారిగా రంజిత్ మీద ఐసుకి చాలా కోపం వస్తుంది. ఎందుకన్నయ్య నిన్ను కాలేజ్ డేస్ నుంచి ఇంతలా ప్రేమిస్తూ ఉన్న శ్వేతని ఇప్పటికి కూడా నువ్వు అలా బాధ పెడుతూనే ఉన్నావు. అసలు నీకు ఉన్నట్లుండి ఏమయింది? నీ బుర్రలో ఏ పురుగు తొలిచింది? అని కోపంగా రంజిత్‌ని తిట్టుకుంటూనే శ్వేతకి బలవంతంగా ఫుడ్ తినిపించి పడుకోబెడుతుంది. పడుకున్న శ్వేతకి దుప్పటి కప్పి డోర్ దగ్గరికి వేసిన ఐసు హాల్‌లోకి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ సర్దుతున్న రాజీ గారు, "ఐసు నువ్వు శ్వేత రూమ్ నుంచి వస్తున్నావేంటి? అది కూడా ఈ టైంలో? ఈ ప్లేట్ ఏంటని" అడుగుతారు. శ్వేతకేమైనా అయ్యిందేమో అన్న కంగారులో, "అయ్యో అత్త! కంగారు పడకు శ్వేతకి హెడేక్ అని ఆఫీస్ నుంచి వచ్చేసింది. భోజనం లోపలికి తెమ్మని చెప్తే తీసుకొని వెళ్ళా. తిని పడుకుంది. నిద్రపోతే తలపోటు అదే తగ్గిపోతుందిలే" అని అంటుంది. సింక్‌లో ప్లేట్ పెట్టిన ఐసు అభి గారిని పిలుచుకొని వస్తాను అని గార్డెన్‌లోనే ఉన్న అభి దగ్గరికి వెళ్తుంది. అప్పటికే రంజిత్‌కు కాల్ చేసినా అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఆఫీస్‌కి కాల్ చేసి రంజిత్ గురించి అడుగుతాడు. రంజిత్ ఎప్పుడో ఆఫ్టర్‌నూనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారని వాళ్ళు చెప్పడంతో నైట్ 8 అయినా ఇంకా రాని రంజిత్ కోసం చూస్తూ ఉంటాడు. అభి గారు అన్న ఐసు పిలుపుకి అభి తన వైపు చూడ్డంతో ఎర్రగా ఉన్న అభి కళ్ళను చూసి అతను ఎంత కోపంగా ఉన్నాడో అర్థమయ్యి వణుకుతున్న గొంతుతో "అన్నయ్యతో మాట్లాడారా?" అని చిన్నగా అడుగుతుంది. "లేదు. కాల్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు" అన్న అభి మీ అన్నయ్యకేమైనా కొంచెం స్క్రూ లూజా? ప్రేమ ఉందని అంటాడు. మళ్ళీ తనే ఎవరినో పెళ్లి చేసుకోమని అంటున్నాడు. ఎలా ఐసు? పాపం తన మీద ప్రాణం పెట్టుకున్న బుజ్జి అలా పిచ్చిగా ఎలా ఏడుస్తుందో చూడు. పోనీ ఏదైనా ఉంటే నాతోనో, కనీసం నీతో అయినా మాట్లాడాలి కదా! ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి గదా! శివకి కాల్ చేసినా ఏమైందన్నది తెలియదు అని అంటున్నాడు. తన కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదంట. మీ అన్నయ్య అని కోపంగా అరుస్తున్న అభిని చూసి ఐసుకి కూడా భయం వేస్తుంది. అన్నయ్య వచ్చాక నేను కనుక్కుంటాను అభి గారు అని చిన్నగా తడబడుతూ అన్న ఐసుని చూసి తను బాధపడుతోందని అర్థమైన అభి డీప్ బ్రీతింగ్‌తో తన కోపాన్ని తగ్గించుకొని ఐసుని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటాడు. సారీ ఐసు. నేను నీ మీద కావాలని అరవలేదు. బుజ్జి అలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తోంది ఐసు. తను చాలా స్ట్రాంగ్. ఏ విషయాన్ని తన మనసుకి అంత ఈజీగా తీసుకోదు. కాలేజ్‌లో రంజిత్ తన ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా తను ఎప్పుడూ ఇంతలా డీలా పడలేదు. ఒకవేళ వన్ సైడ్ లవ్ అని సరిపెట్టుకుందేమో. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ టైంలో కూడా మమ్మీ ఎప్పుడు పెళ్ళన్నా నాకు ఇంట్రెస్ట్ లేదనే చెప్పేది. కానీ మళ్ళీ ఇంకోసారి రంజిత్ తన లైఫ్‌లోకొచ్చాక, మీ అన్నయ్యకి కూడా తనపై ప్రేమ ఉందని తెలిసాక, తన ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటుంది చెప్పు? తనతో చాలా లైఫ్ ఊహించుకుని ఉంటుంది కదా! నేను కూడా వాళ్ళ గురించి డ్యాడీతో, మామయ్యతో మాట్లాడదాం అనుకుంటున్నా. అసలు మొన్న జరిగిన అది బర్త్‌డే రోజే అందరూ ఇక్కడ ఉండగా వాళ్ళ విషయం చెప్దామనుకున్నా. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడంతా ఓకే అనుకున్న టైంలో సడెన్‌గా మీ అన్నయ్యకి ఏమైంది ఐసు?
నిజంగా రంజిత్ కాకుండా తన లైఫ్‌లోకి వేరెవరు రావాలని చూసినా బుజ్జి తట్టుకోలేదు. బుజ్జి బాధపడుతూ ఉంటే నేను చూడలేను ఐసు అని అభి బరువైన గొంతుతో బాధగా అంటాడు. అభి అలా ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే ఐసుకి కూడా ఏడుపొస్తుంది. కానీ తనని ఎలా సముదాయించాలో, ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలన్నది ఐసుకి అర్థం కావడం లేదు. అసలు సమస్య ఏమిటో తెలిస్తేనే కదా! దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిసేది అని అనుకుంటున్న ఐసు, అన్నయ్య వస్తే గాని ఏం జరిగిందో తెలియదు అని అనుకుంటూ, అభి గారు అన్నయ్యని నేనడుగుతా. మీరిలా ఉండకండి ప్లీజ్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకే ఏదోలా ఉంది అని ఐసు అంటూ అభిని దూరం జరిపి డిన్నర్ చేయడానికి రండి. అత్త మన కోసం చూస్తుందని ఆడుతున్న పిల్లల్ని చూసి అదిని ఎత్తుకొని అభి వైపు చూస్తుంది రమ్మన్నట్టుగా. నువ్వెళ్ళు నేనొస్తా అన్న అభి, ఐసు పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళగానే మధుకి కాల్ చేసి రంజిత్ గురించి కనుక్కోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే వినయ్ గారు కూడా రావడంతో ఆయనతో నార్మల్‌గా మాట్లాడి ఆయన కూడా ఫ్రెష్ అవ్వాలి. అయ్యి రాగానే అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్‌లోకి వెళ్ళిన ఐసు పిల్లల్ని నిద్రపుచ్చి, అభి సైలెంట్‌గా ఫోన్ చూసుకుంటూ ఉండడంతో తన ఫోన్ తీసుకొని టైం 10 అవుతున్నా ఇంకా ఇంటికి రాని అన్నకు కాల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయని రంజిత్ తన చెల్లికి కాల్ చేయడంతో ఒక్క రింగ్‌కే కాల్ లిఫ్ట్ చేస్తాడు. రంజిత్ లిఫ్ట్ చేశాడని ఆనందం ప్లస్ కోపంతో వెనక్కి తిరిగి అభి వైపు చూస్తూ అన్నయ్య అని పిలుస్తుంది. చెప్పరా ఐసు అని అన్న రంజిత్ వాయిస్‌లో చేంజ్ గమనించి, ఎక్కడున్నావన్నయ్య? ఇంకా ఎందుకింటికి రాలేదు? వస్తున్నా ఐసు. ఒక 10 మినిట్స్‌లో నీ ముందుంటా అని కాల్ కట్ చేస్తాడు. ఐసు కూడా ఫోన్ కట్ చేసి రంజిత్‌లో వాయిస్ తేడాను గుర్తు చేసుకుంటూ అన్నయ్య వాయిస్ వింటుంటే దేనికో బాధపడుతున్నట్టుగా ఉందని అనుకుంటూ తన వైపే చూస్తున్న అభిని చూడగానే ఎక్కడున్నాడన్నట్టు కళ్ళెగరేస్తాడభి. వస్తున్నాడంట అభి గారు అని అభి దగ్గరికి వెళ్ళి, నేను మాట్లాడతాను ముందు అని చిన్నగా అంటుంది. అని అన్న అభి ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుంటాడు. ఐసు రంజిత్‌కి కాల్ చేయకముందే అభికి మధు నుంచి మెసేజ్ వస్తుంది. రంజిత్ మార్నింగ్ ఆఫీస్ నుంచి బయటకొచ్చి తన బైక్‌పై చాలా సేపు డ్రైవింగ్ చేస్తూ రోడ్‌పై తిరిగి ఈవినింగ్ 6కి బార్‌కి వెళ్ళాడు కానీ, అక్కడ తను డ్రింక్ చేయలేదని చెప్పి అక్కడి నుంచి ఒక అరగంటకి బయటికి వచ్చిన అతను ఇప్పటి వరకు శివ గారి ఫ్లాట్‌లోనే ఉన్నారని ఉంటుంది. ఆ మెసేజ్‌లో కిందకు వెళ్ళిన ఐసు హాల్‌లో కూర్చొని రంజిత్ కోసం చూడగా ఒక పావుగంటకు కాలింగ్ బెల్ మోగడంతో అప్పుడే నిద్రకు కళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా ఆపుకుంటున్న ఐసు ఫాస్ట్‌గా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న రంజిత్ ఐసుని చూసి చిన్నగా నవ్వుతాడు. అన్నయ్య ఇప్పటి వరకు ఎక్కడున్నావని అడుగుతూనే ఎర్రగా ఉన్న అతని కళ్ళను చూసి భయంగా ఒక అడుగు వెనక్కి వేస్తుంది. రంజిత్ డ్రింక్ చేశాడేమో అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐసుకి డ్రింకింగ్ చేసేవాళ్ళంటే చాలా భయం. తనకి భయమని తెలిసినా గాని రంజిత్ గాని ఎప్పుడు డ్రింకింగ్ వైపే చూడలేదు. ఒకవేళ చేస్తే వాళ్ళని కూడా తన చెల్లి హేట్ చేస్తుందేమో అని దానికి దూరంగానే ఉంటారు. కానీ ఇప్పుడు రంజిత్ కళ్ళను చూసి డ్రింక్ చేశాడేమో అని ఐసు అలా భయపడుతుంది. కానీ ఐసు అనుకున్నట్టుగా రంజిత్ ఏమీ డ్రింక్ చేయలేదు. ఎందుకంత కంగారు పడుతున్నావు ఐసు? నేనెక్కడికి వెళ్తాను చెప్పు? కొంచెం హెడేక్‌గా ఉంటే శివ ఫ్లాట్‌లో రెస్ట్ తీసుకున్నా. ఫుల్‌గా నిద్ర పట్టేయడం వల్ల టైం తెలియలేదని రంజిత్ అనగానే అతను డ్రింక్ చేయలేదని కన్ఫర్మ్ చేసుకున్న ఐసు డీప్ బ్రీతింగ్ తీసుకొని వదిలి టెన్షన్ ఫ్రీ అయ్యి చిన్నగా నవ్వుతూ అయితే భోజనం చేద్దువుగాని రా అన్నయ్య అంటుంది. కిచెన్‌లోకి వెళ్తూ వద్దురా ఆకలి లేదు అని అంటూ తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. మెయిన్ డోర్‌ని క్లోజ్ చేసి ఐసు కూడా రంజిత్ రూమ్‌లోకి వెళ్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న రంజిత్‌ని చూసి అన్నయ్య అని పిలుస్తుంది. అప్పటికే నైట్ ట్రాక్ వేసుకొని టీ షర్ట్ వేసుకుంటున్న రంజిత్ ఐసు వైపు తిరిగి ఇప్పుడు చాలా లేట్ అయింది ఐసు. బావ నీకోసం వెయిట్ చేస్తాడు వెళ్ళు. రేపు మాట్లాడుకోవచ్చని తల వంచుకొని అంటున్న రంజిత్ చెయ్యి పట్టి బెడ్‌పై కూర్చోబెట్టిన ఐసు అతని పక్కనే కూర్చొని నా ఫేస్ ఎందుకు చూడడం లేదన్నయ్య అని అంటుంది. దాంతో వెంటనే ఫేస్ పైకెత్తిన రంజిత్ ఐసుని ఒకసారి చూసి కళ్ళు దించుకోగానే నా దగ్గర ఏమీ దాయాలని చూస్తున్నావన్నయ్య అని అంటూ శ్వేతతో ఎందుకలా మాట్లాడావు? తనని పారిపోయి పెళ్లి చేసుకుందామా అని అడిగావంట అని సీరియస్‌గా అడుగుతూ అసలు మీ లవ్ గురించి అత్త మామయ్య వాళ్ళతో మాట్లాడకుండానే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరని నువ్వెందుకు అనుకుంటున్నావు? అసలు నీ మనసులో ఏముందన్నయ్య? ఎందుకు పాపం శ్వేతని అలా ఏడిపిస్తావు? పైగా ఆనంద్‌ని పెళ్లి చేసుకోమని ఉచిత సలహా కూడా ఇస్తున్నావంట. ఒక అమ్మాయి మనసంటే అంత చీప్‌నా? ఇలా నచ్చినట్టు మాట్లాడడానికి? తన మనసులో నువ్వుంటే వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటుందన్నయ్య? అదే నన్ను అలా అభి గారంటే నువ్వెలా రియాక్ట్ అవుతావు? అన్న ఐసు మాటలు పూర్తి కాకముందే ఐసు ప్లీజ్ రా! మనం రేపు మాట్లాడుకోవచ్చు. నాకు హెడేక్‌గా ఉందిరా అని అంటాడు. చాలా మటుకు తన ఎమోషన్స్ ఐసు ముందు ఓపెన్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవాలని చూస్తాడు రంజిత్. అప్పటికే రంజిత్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ని చూస్తూ ఉన్న ఐసు అన్నయ్య
ప్లీజ్ అసలేం జరిగిందో నాకైనా చెప్తావా? అని అడిగింది కోపంగా. ఐసు రేపు నేను మన ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా అని అంటాడు తల వంచుకొని. తనేం మాట్లాడుతుంది? అన్నయ్య ఏం చెప్తున్నాడన్నట్టు అయోమయంగా కోపంగా రంజిత్ వైపు చూస్తున్న ఐసు చెయ్యి పట్టుకున్న రంజిత్, దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకురా. మేబీ మీరు లేచే టైంకే నేను స్టార్ట్ అయిపోవచ్చు. అత్త వాళ్ళు కంగారు పడతారేమో నువ్వు చెప్పు అని మాత్రమే అని ఐసు తలపై చెయ్యి వేసి నిమురుతాడు ప్రేమగా. కానీ ఇప్పుడు ఇంటికెందుకన్నయ్యా అని ఐసు అడుగుదామనే లోపలే నాకు నిద్రొస్తోంది ఐసు. మార్నింగ్‌నే లేవాలి ప్లీజ్. నువ్వు నీ రూమ్‌కి వెళ్తే నేను ఈ బట్టలు ప్యాకింగ్ చేసుకోవాలని అంటాడు రంజిత్ చాలా గంభీరంగా. దాంతో ఉక్రోషం వచ్చిన ఐసు టక్కున పైకి లేచి, ఓకే. నువ్వెళ్ళాలని ఫిక్స్ అయినట్టున్నావు గదా అన్నయ్య! ఆల్రైట్ వెళ్ళు. కానీ నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో కూడా నువ్వు ఊహించలేవన్నయ్య. ఒకసారి వద్దని వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని కావాలని నువ్వనుకున్నది నీకు దక్కదన్నయ్య. అర్థం చేసుకో. ఎందుకు మతిలేనట్టుగా అలా బిహేవ్ చేస్తున్నావు? నీ గురించి, నా గురించి కాకపోయినా అక్కడ శ్వేత నీ మీద ప్రాణం పెట్టుకుంది. తనని అలా వదిలేసి వెళ్ళిపోతావా? తను లేకుండా నువ్వు ఉండగలవా అన్నయ్య? ఏదైనా ప్రాబ్లమ్ అయితే నాకు చెప్పు. లేదంటే అభి గారికి చెప్పు. అంతేగాని ఇలా చేయకన్నయ్య. నువ్వు బాధపడినా, శ్వేత బాధపడినా నేను, అభి గారు చూడలేమన్నయ్య. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? చెప్పన్నయ్య అని ఏడుస్తూ తను ఎంతగా బాధపడుతుందో అర్థం చేసుకోవా? లేదంటే తన గురించి నాకెందుకని అనుకుంటున్నావా? మరీ ఇలా మనసు లేనట్టు రాయిలా తయారయ్యావేంటన్నయ్య? అని ఏడుస్తూ ఐసు బయటికి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఐసు వైపే కళ్ళనిండా నీళ్లతో చూస్తూ ఉన్న రంజిత్ మరుక్షణం తన బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకున్న రంజిత్ బెడ్‌పై పడుకొని బలవంతంగా కళ్ళు మూసుకుంటాడు. సూర్యుడు ఉదయమే తన ఉషోదయ కిరణాలతో వచ్చేస్తాడు. నైట్ మొత్తం నిద్ర పట్టక శ్వేత గురించి, రంజిత్ గురించిన ఆలోచనలతో పొద్దున్నే లేచిన ఐసు బ్రష్ అన్నా చేయకుండా కంగారుగా కిందకు వచ్చి రంజిత్ రూమ్‌లోకి వెళ్ళేసరికి అక్కడ రంజిత్ ఉండడు. ఫాస్ట్‌గా డోర్ తీసి బయటకొచ్చేసరికి రంజిత్ కార్ కూడా ఉండదు. ఒక క్షణం ఒంట్లో సత్తువ ఎవరో లాగేసినట్టు అవ్వగానే అలా మెయిన్ డోర్ మెట్లపై కూలబడిపోతుంది. వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్టు ఫాస్ట్‌గా లోపలికొచ్చిన ఐసు తన రూమ్‌కి వెళ్లి ఇంకా నిద్రపోతున్న అభిని చూసి తన ఫోన్ తీసుకొని సైలెంట్‌గా బయటకొచ్చి డోర్ దగ్గరికి వేసి రంజిత్‌కి కాల్ చేస్తుంది. రంజిత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అదే చెప్తుంది. అని అనుకున్న ఐసు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావన్నయ్య అని అనుకుంటుంది బాధగా. కథ ఇంకా ఉంది. మరి రంజిత్ ఇలా చేయడానికి కారణం ఏంటి? ఏమై ఉంటుంది? ఎవరైనా రంజిత్‌కి శ్వేతని పెళ్లి చేసుకోవద్దని చెప్పారా? ఎవరని మీరనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.